జగన్ రెడ్డి, రోజారెడ్డి అబద్ధాల అష్టావధానం. ఇంకా వీరి మాటలు భరించాల్సిందేనా అంటూ ఈసడించుకున్నారు ప్రజలు. బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అనేది చిన్న మాట. వీళ్ళ మాట్లాడుతూ ఉంటాయి. జగన్ రెడ్డి, రోజారెడ్డి అబద్ధాల అష్టావధానం చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. వర్షాకి ప్రభుత్వం 56.6 ఎకరాలు కేటాయిస్తే జగన్ రెడ్డి 3,000 ఎకరాలని స్టేట్మెంట్ ఇస్తాడు. ఇక రోజారెడ్డి 60,000 ఎకరాలని ఆకాశానికి ఎత్తేస్తుంది. లెక్కలు చూస్తుంటే భూమి కంటే అబద్ధాలే ఎక్కువైనట్టు ఉంది. ఈ అబద్ధాల రియాలిటీ షో పెట్టుబడిదారులు భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు బదులు దొంగల లెక్కన అవమానాలు పడాలా అనే ఆవేదనకు గురవచ్చు వాళ్ళంతా. వాళ్ళకేం అవసరం? వేల కోట్లు పెట్టుబడి పెట్టి వేల ఉద్యోగాలు కల్పిస్తూ ఇలాంటి చిల్లర మాటలు, చిల్లర ప్రలాపనలు పడాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? భారతదేశంలో బోల్డ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టాలా? వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ దార్శకునుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి వాళ్ళంతా వచ్చి పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనే చేస్తున్నారు వాళ్ళు. జగన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? వాళ్ళకి ఎన్ని తెలిసే రాలా. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని తలలు పట్టుకుంటున్నారు వింటున్న వారంతా. వీరి హయాంలో వీరి 420 మొహాలు చూసి ఎవరో రాలేదని, మరింత సైకోల లెక్కన వీరు తయారు అయ్యారా అంటూ మదన పడుతున్నారు ప్రజలు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే అల్లాడిపోతున్నారు ఇప్పుడు ప్రజలు. వీరి హయాంలో వీరి 420 మొహాలు చూసి ఎవరో రాలేదని, మరింత సైకోల లెక్క వీరు తయారు అయ్యారా అని మదన పడుతున్నారు ప్రజలు. ఒక్క ఛాన్స్ అని బ్రతిమాలుకుంటే ఇచ్చిన పుణ్యానికి నెత్తినెక్కి అణగదొక్కాడని చెప్పి మదన పడుతూ ఈసరించుకున్నారు వాళ్ళకి ప్రజలు. ఇది ఆంధ్రప్రదేశ్ అధోగతి గానంగా మారకముందే ఈ ఫేక్ వైకాపా ఉన్మాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని కోరుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ను చూసి దూరం దూరం అని పాడుకుంటూ వెళ్ళిపోతారు. కొత్త పరిశ్రమలు రాకపోతే చదువుతున్న యువత ఖాళీ ఖాళీ అని పాటలు పాడుతూ రోడ్ల మీద తిరగాలి. వేరే రాష్ట్రాలకు ఇంకా ఎన్ని దశాబ్దాలు, ఎన్ని తరాలు వలస వెళ్ళాలి అంటూ మదన పడుతున్నారు యువత. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిదిద్దడానికి టార్గెట్లు పెట్టుకుని పగలు రాత్రి శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారు యంత్రాంగం కష్టం. పందికి పన్నీరు విలువ తెలియనట్లు ఈ అబద్ధాల అశుద్ధపు మాటల నాలుకలకు తెలవడం లేదు. వాళ్ళకి రాష్ట్రం పట్ల ప్రేమ లేదు, అభిమానం లేదు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని అడ్డగోలుగా దోచుకోవడానికి మాత్రమే వాళ్ళు రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ గమనించే ప్రజలు చేత్కరించుకుని చాచి కొడితే 11 కుదేలయ్యారు. ఇంకా వాళ్ళ అశుద్ధపు నోటితో అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి, రోజారెడ్డి మీ అబద్ధాలు వింటుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందా అని భయమేస్తోంది. మీ అబద్ధాల లెక్కల గారిని చూస్తుంటే సామాన్యుడు మతి భ్రమించి పిచ్చివాడైపోతాడు. అయినా మీకు పట్టించుకోరు, మీకు పట్టింపు ఉండదు. మీకు కావాల్సింది మీరు దోచుకోవడం మాత్రమే. ప్రజలు ఏమైపోతే మాకేంటి అన్నట్టు మీ వ్యవహార శైలి మాత్రం జుగుప్సాకరంగా ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఇంకా ఇలాగే వాగితే రోడ్ల మీద వైకాపా వారు కనిపిస్తే చదువుకున్న యువతే పాద రక్షకులతో కొట్టే రోజులు ఎంతో దూరంలో లేదు. ఆ శాస్తి కూడా చూసే వరకు ఉన్మాదులు ఊరుకునేలా లేరు. మిమ్మల్ని ప్రజలు ఉన్మాదులానే చూస్తున్నారు. మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేకపోగా నష్టమే ఎక్కువ ఉందని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జాగ్రత్త రోజారెడ్డి, జగన్ రెడ్డి గారు, మీరు బయట ఎప్పుడు ప్రజలు కనపడబాకండి. కనపడితే గల్లా పట్టుకుని లాక్కొచ్చి ఏం చేస్తారో మీరే ఊహించుకోండి. అంత కసిగా ఉన్నారు ప్రజలు మీ మీద, మీ పార్టీ మీద.